వార్ 2 మూవీ టీజర్ లో మాత్రం ఎన్టీఆర్ ని హృతిక్ రోషన్ ఎక్కడా తగ్గకుండా చూపించారు భయ్య. వేరే లెవెల్లో ఉంది. భూమి మీద ఆకాశంలోనూ నీళ్ల మీద ప్రతి చోట ఫైట్ చేయించారు. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ విజువల్స్ చూస్తుంటే మతి పోయిందంటే నమ్మండి. కాకపోతే కొన్ని ఫైట్ సీన్స్ లో ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తారేమో రిలీజ్ అయిన తర్వాత అని అనిపిస్తుంది. అది మరీ ఓవర్ యాక్షన్ స్టంట్ లా ఉంది భయ్య. అది తప్పిస్తే ఓవరాల్ గా చాలా బాగుంది. కాకపోతే టీజర్ కి ఇచ్చిన బీజం అనేది పాతగా అనిపించింది నాకు. కొంచెం కొత్త బీజం వేరే ఏదైనా ట్రై చేసి ఉండాల్సింది. అండ్ మోర్ ఓవర్ సినిమా ఆగస్ట్ 14 రిలీజ్ అవుతుంది. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా వసూలు వర్షం కురుస్తుంది. మామూలుగా వార్ పార్ట్ 1 మూవీనే 500 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి తెలుగులో కూడా మార్కెట్ యాడ్ అవుద్ది. ఈజీగా 1000 కోట్లు అయితే ఈజీగా వచ్చేస్తాయి భయ్య. చెప్తున్నాను కదా. ఇంకా సినిమా గురించి లీక్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సినిమాలో 2 సాంగ్స్ ఉంటాయి. ఒకటి హృతిక్ రోషన్ అలాగే కియారా మధ్య వచ్చే సాంగ్. ఎన్టీఆర్కి జోడి అయితే లేదు, ఎందుకంటే విలన్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సాంగ్ హృతిక్కి అలాగే ఎన్టీఆర్కి మధ్య ఉండే సాంగ్. వీళ్ళిద్దరూ కలిసి స్టెప్లు వేస్తారు. ఆ సాంగ్ షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నెక్స్ట్ మంత్ ఎండింగ్లో ఆ సాంగ్ షూటింగ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నారట. కొన్ని ప్యాచప్ సీన్స్ కూడా ఉన్నాయి. అవి కంప్లీట్ చేసేసరికి నెక్స్ట్ మంత్ ఎండింగ్ వచ్చేస్తుంది. జూలై నుంచి ఫుల్ ప్లెడ్జెడ్గా ప్రమోషన్స్ అయితే మొదలు పెడతారు. ముందుగా కనీసం ఒక 20-30 డేస్ ముందే ట్రైలర్ అయితే వచ్చేస్తుంది భయ్య. అండ్ మోర్ ఓవర్ సినిమాలో మొత్తం 6 ఫైట్ సీన్లు ఉన్నాయి. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ వచ్చేసి షిప్లో ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనం ఆ షార్ట్ని టీజర్లో చూసేసాం. షిప్లో సముద్రం మధ్యలో ఒక భారీ ఫైట్ సీన్. అన్ని ఫైట్ సీన్స్లో కల్లా అదే పెద్ద హైలైట్ అట. 6 ఫైట్ సీన్లు కూడా అదిరిపోతాయని చెప్తున్నారు. వార్ 2 మూవీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ రాయండి.